ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీకి వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాలను రేపు గవర్నర్ కు సమర్పించనుంది వైసీపీ. జిల్లాల నుంచి ఇప్పటికే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కోటి సంతకాల వాహనాలతో గురువారం భారీ ర్యాలీగా గవర్నర్ దగ్గరకు వెళ్లనున్నారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు చేసిన ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ కు వినిపించనున్నారు జగన్. తమ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమ బాట పట్టింది. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక రూపాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా జనం నుంచి కోటికి పైగా సంతకాలు సేకరించింది వైసీపీ. వీటిని గవర్నర్కు సమర్పించి పీపీపీ మోడల్ను అడ్డుకోవాలని కోరబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్ ఉండాలనే లక్ష్యంతో మంజూరు చేశారు వైఎస్ జగన్. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెడికల్ కాలేజీల కాన్సెప్ట్ మారిపోయింది. నిధుల కొరత, సమర్థ నిర్వహణ పేరుతో కాలేజీలన్నింటినీ పీపీపీ మోడల్లో నిర్మించాలని నిర్ణయించి టెండర్లు కూడా పిలిచింది. పేద ప్రజలకు వైద్యంతో పాటు వైద్య విద్య అందుబాటులోకి తేవడానికి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్ని ఉద్దేశపూర్వకంగానే కూటమి సర్కారు ప్రైవేటు పరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గరకు జగన్ వెళ్లారు. అక్కడి మెడికల్ కాలేజీలను పరిశీలించిన జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అక్కడి నుంచే సమర శంఖం పూరించారు. ఉద్యమం క్రమంగా విస్తరించింది. మొదట గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు, అనంతరం మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. స్టూడెంట్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, కాలేజీల సందర్శనలు చేపట్టగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పణ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు కొనసాగాయి. కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించింది. మారుమూల గ్రామాల నుండి మండలాల వరకు, మండలాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాన్ని సంతకాల రూపంలో వెల్లడించారని వైసీపీ చెబుతోంది. కోటి సంతకాల ఉద్యమం ముగింపు సందర్భంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రాల నుండి వాహనాల ద్వారా సేకరించిన సంతకాల ప్రతులను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చారు. గురువారం జగన్ గవర్నర్ను కలిసి ప్రజల అభిప్రాయాన్ని వివరించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు సంతకాల పత్రాలు నిండిన వాహనాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండా ఊపి లోక్ భవన్ కు పంపనున్నారు జగన్. వాహనాలు పంపిన అనంతరం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకులతో వైఎస్ జగన్ సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు కోటి సంతకాల ప్రతులతో గవర్నర్ను కలిసి పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరనున్నారు జగన్. గవర్నర్ కి కోటి సంతకాలు అందజేసిన తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించే ఆలోచనలో ఉంది వైసీపీ. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ప్లాన్ చేస్తుంది ఆ పార్టీ.